పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫోన్ కొద్దిగా వెనక్కి బాబు. మనం అడిగినట్టు మిగతా రెండు పార్టీలు गणेश महाराज के సార్ వచ్చాము సార్ చెప్పినాడు. ఓం గం గణపతయే నమః. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడైన బోడే రామచంద్ర యాదవ్ అను నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, తన సన్నిహితురాలు శశికళ గారికి కానీ, వారి ఆస్తులకు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ బినామీ కాదు అని ఆ వినాయకుడి స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ, వారి కుటుంబానికి కానీ నాకు ఎటువంటి వ్యక్తిగత కానీ రాజకీయ వ్యాపార ఒప్పందాలు సంబంధాలు లేవని స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. బోడే రామచంద్ర గారికి నేనే సవాల్ చేశానన్నమాట. సవాలు స్వీకరించిన చాలా మంది రాజకీయ నాయకులు ఈసారి ఎవరు కూడా సవాల్ చేస్తారని ప్రమాణం చేసింది సాక్షరానికి. బోడే రామచంద్ర యాదవ్ గారు నిజాయితీగా వచ్చి వరసిద్ధి వినాయకుడు ఎదుటే ప్రమాణం చేశారు. ఆయన కాదు అని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడితో మతాబంధరైపోయాను. ఆయన వినాలి అన్న వివాదాలకు వరసిద్ధి వినాయకుడే సాక్ష్యం. వరసిద్ధి వినాయకుడే సాక్ష్యం. ఆయన ఎదుటే ఆయన ముందే పుస్తకంలో వివాదాన్ని స్వీకరించి ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో నా మీద వచ్చిన ప్రధానమైన 2 ఆరోపణలు, నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి కానీ, వారి సన్నిహితులకు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ, ఇతర సంస్థలకు కానీ బినామీ కాదు అని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ ఏ రకంగానూ వ్యక్తిగతంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ నాకు ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు సంబంధాలు లేవని చెప్పి స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ వ్యవస్థలను తరిమి కొట్టాలని చెప్పి, ప్రత్యామ్నాయం రావాలని చెప్పి, బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటం చేస్తున్న నన్ను బీసీవై పార్టీని అనగదొక్కాలని అనేక రకాలుగా అసత్య ఆరోపణలు, విష ప్రచారం చేస్తుంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, ప్రమాణం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ 2 పార్టీలను పూర్తి స్థాయిలో ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ప్రమాణం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ పార్టీలో ఉంటున్న మరొక నాయకుడు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ వారి కుటుంబానికి కానీ నాకు రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు ఎటువంటి సంబంధాలు, ఎటువంటి లావాదేవీలు లేవని ఆ స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. రాజకీయం కోసము ఈ దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నా మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని అసత్య ప్రచారాలు, ఇన్ని విష ప్రచారాలు చేస్తున్న మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేధింపులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, మరెన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆ భగవంతుడి తోడుగా, ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఉన్నంత వరకు, ఆ స్వామి నాతో ఉన్నంత వరకు, తరిమి కొట్టేంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను తప్ప నేను తప్పు చెయ్యనని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు నా మీద వచ్చిన ఆరోపణలకు స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేశాను. కానీ ఇప్పుడున్న పార్టీలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా శిరస వంచి వందనాలు సమర్పించుకుంటూ చేసిన బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, స్వామివారి భక్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి అనేక సార్లు, కొన్ని వందల సార్లు స్వామివారి దర్శనానికి ఇచ్చేయడం జరిగింది. ఆ అవకాశాన్ని స్వామివారు కల్పించారు. కానీ ఈరోజు ఒక నిందితుడిలాగా, ఒక దోషి వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి స్వామివారి సన్నిధిలో సత్య ప్రమాణం చేయడానికి రావడం జరిగింది. నా మీద చేసిన ప్రధాన ఆరోపణలు నిజం కాదని స్వామివారి సన్నిధిలో, స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. నేను బీసీవై పార్టీ అధ్యక్షుడిగా రామచంద్ర యాదవ్ అనే నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, ఆవిడ ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకు కానీ, ఆవిడ సన్నిహితురాలైన శశికళ గారి ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకి లేదా ఆవిడ ఆస్తులకు కానీ, మరి ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, వేరే ఏ వ్యక్తికి సంబంధించి కానీ, ఏ సంస్థకు సంబంధించి కానీ నేను బినామీ కాదు అని స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. చేస్తున్న మరొక ఆరోపణ, నా పార్టీ విధానాలు, నా పార్టీ కార్యక్రమాల వెనక ఏదో పార్టీ ఉంది, ఏదో నాయకుడు ఉంది అంటూ, అందులో ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మా పార్టీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే దానికి